హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి, నేను వంకాయ పుల్లగూర చేస్తానండి. మేము వచ్చి హిందీలో మామూలుగా వంకాయ బుడత అంటామండి, బైగాన్ బుడత అంటాము. ఇంకా తెలుగులో వచ్చేసి వంకాయ పుల్లగూర అంటారు కదండి. నేను చేసే పద్ధతులు అయితే చేస్తానండి. చూడండి, నేను కేజీ వంకాయలు తీసుకున్నా, ఇలా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఒక పెద్దది ఆనియన్స్ తీసుకున్నా, ఒక 10-12 ఎల్లుల్లి రెబ్బలు తీసుకున్నా. పొట్టున్నా కూడా ఏం పర్వాలేదండి, బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. పోపు గింజలండి తాలింపుకి. మెయిన్ దీనికి కావాల్సింది మెంతులు వేసుకోవాలి. మెంతుల వల్ల మనకి టేస్ట్ అనేది పెరుగుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పసుపు అండి, కళ్ళుప్పు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం చింతపండు అండి, 3 టమాటాలు తీసుకున్నా. నేను పైసికి తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. నేనైతే కారము ఇంకా ఏ మసాలాలు కూడా యూజ్ చేయనండి, ఇలానే చేస్తా. ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేను చేసే స్టైల్లో అయితే ఇలానే చేస్తా, మీరు కూడా ట్రై చేసి చూడండి. చింతపండు కూడా కంపల్సరీ కొంచెం పెట్టుకోవాలండి. ఏమంటే నాకు చింతపండు పెట్టాలన్నా కూడా వీడియోలో కొంచెం భయం అవుతుందండి. మా హస్బెండ్ అడుగుతారు, నీకు మాటికి చింతపండు ఉందా, అయిపోయిందా, అన్నింటిలో చింతపండు వేస్తారని అంటారండి. కాబట్టి కంపల్సరీ చింతపండు అయితే వేయాలి దీంట్లో. చూసారు కదండి, రండి మనము పుల్లగూర ఎలా చేయాలో నేను చూపించేస్తాను మీకు. చూడండి, ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం కదా, మెంతులు పోపు గింజలు వేసేసుకున్నాం. ఇలా బాగా హీట్ ఎక్కింది కాబట్టి చూడండి, బాగా హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు ఆనియన్స్, ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందామండి. దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మర్చిపోయినానండి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడే తెచ్చినా, నేను ఇది ఆల్రెడీ వీడియోలో పెట్టినా. ఎలా అక్క ఫ్రెష్ ఉన్నది అనుకుంటున్నారా? నేను 1 మంత్ అవుతుందండి ఈ పేస్ట్ తయారు చేసి. ఇదే కలరు, ఇదే స్మెల్ కూడా వస్తుందండి. చూసారు కదా, నేను వీడియో పెట్టినానండి ఎలా చేసుకోవాలి అల్లం మసాలా. ఇవి కొంచెము మనకి ఫ్రై అయ్యాయంటే నేను కుక్కర్లో చేసేస్తున్నానండి. 2 విజిల్ వేసినామంటే బాగా మెత్తగా అయిపోతుంది. మనకు పుల్లగూర అంటే పప్పులాగా కావాలి కదండి, కాబట్టి ఇదంతా మనం పప్పు రుబ్బుతో రుబ్బేసుకుంటాం కాబట్టి ఇలానే చేసుకోవాలి. ఇది కావాలంటే మామూలుగా మనం డబరాలోనన్నా ఉడికించుకోండి, ఏం కాదు. నాకు తొందరగా అయిపోవాలని కుక్కర్లో వేస్తున్నా. చూడండి, కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసిన. మీకు కావాలనుకుంటే కారం వేసుకోండి, నేనైతే కారం వేయడం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము, అంతా పచ్చిమిర్చి వంకాయతోనే చేస్తానండి. దీన్ని ఎల్లో కలర్గా వస్తుంది. మీకు కావాలంటే కారం కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ కొంచెం మనకు ఫ్రై అయింది కదా. ఇప్పుడు వంకాయలు వేద్దామండి, టమాటాలు మళ్ళీ వేద్దాం. ఇలా వంకాయలు మనము కొంచెము మధ్యనాక అన్నీ వేసేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో ఆ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకున్నామంటే ఈజీగా ఉడికిపోతాయి. కొంచెం మగ్గితే సరిపోతాయండి, అన్నీ ఒకేసారి వేసేసుకోవాలి, ఏం కాదండి. ఇవి కొంచెం మగ్గనిద్దాము. చూడండి, ఇలా కొంచెం మగ్గినాయి కదా వంకాయలు. ఆయిల్లో పచ్చివాసన రాకుండా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనము టమాటాలు, కళ్ళుప్పు, పసుపు, మీకు కావాలంటే కారం యూజ్ చేసుకోండి, నేనైతే వేయడం లేదు. ఇలా కలిపేసి మనము కొంచెం 1 నిమిషం మూత పెడదాము. చూద్దామండి. చూసారు కదా, మనకి ఇది చూసారా, టమాటాలు అన్నీ మగ్గినాయి కదండి. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు వేసేసుకొని మనకి ఎంత వాటర్ కావాలంటే నేను 1 గ్లాస్ వేసినానండి, ఇంకో గ్లాస్ తెద్దాం. చూడండి, 1 గ్లాస్ వేసిన. ఫస్ట్ అయితే చూసారు కదా, మనకి కొంచెము లూజ్గా ఉండాలి కదండి కలుపుకునేదానికి కర్రీలాగా. దీంట్లో చింతపండు కూడా వేసేసుకుందాం. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఇప్పుడు ఇంకో గ్లాస్ వేసుకుందాం. అక్కడికి మనకి గుజ్జుగా పప్పు మాదిరిగా అయితే సరిపోతుందండి. మనము 2-3 విజిల్ వేసేసుకొని మనం పప్పు కలబెట్టుకున్నామంటే వంకాయ బుడత అయితే రెడీ అయిపోతుందండి. వంకాయ పుల్లగూర నేను విజిల్ అయితే పెట్టేస్తా. చూసారు కదా, ఇలా పెట్టేసుకుని ఒక 3 విజిల్ అయితే సరిపోతుంది. చూద్దామండి, మనమైతే ఇప్పుడు ఆల్రెడీ 4 విజిల్ అయితే వచ్చినాయండి. ఇంకా లాస్ట్ విజిల్ ఇది. మనం ఇంకా చూడండి, నేను విజిల్ అయితే మూత తీసేసిన. ఇంకా వంకాయ అయితే ఉడికిపోయింది మనకి. చూసారు కదా, దీంట్లో వాటర్ ఉంటుంది కదా మనకి. ఇలా వంపేసుకోండి ఫస్ట్, మీకు తెలిసిందే కదండి, నేనేం చెప్పవసరం లేదు. ఇలా చూసారు కదా, వాటర్ అయితే దీంట్లోకి వంచేసిన.
ఇప్పుడు మనము ఇలా మొత్తము పప్పు రుబ్బుతో మొత్తం కలిపేసుకుందామండి. ఇలా చూడండి, ఇలా అయితే సరిపోతుంది. మరీ మెత్తగా అయితే అవసరం లేదు. ఇప్పుడు మనం దీంట్లో ఎగస్ట్రా మిగిలిన వాటర్ వేసుకుందాం. మీకు పచ్చి నీళ్ళు అయితే వేసుకోకండి. ఇది ఇలా మనకి చపాతీలో కూడా సూపర్ ఉంటుంది. రండి, నేను ఇప్పుడు గిన్నెలోకి తీసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఎంతో టేస్టీ పప్పు మాదిరిగా వంకాయ పుల్లగూర అయితే రెడీ చేసేసుకున్నాం కదండి. ఎంత బాగుందో చూడండి. స్మెల్ కూడా సూపర్ ఉంది. మెంతులు అన్నీ వేసినాం కాబట్టి దీనిపైన మనం ఇలా కొంచెము కొత్తిమీరతో గార్లిష్ చేసేసుకొని చపాతీతో కానీ సంగడితో కానీ రైస్తో కానీ తిన్నారంటే సూపర్ ఉంటుందండి. చూసారు కదండి, వంకాయ పుల్లగూర, వంకాయ బుడత అనొచ్చండి. మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.